నంద్యాల టెక్కీ మార్కెట్ యార్డులో మాజీ ఎమ్మెల్యే శిల్పా కుటుంబానికి చెందిన వ్యాపార దుకాణాలను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ సూచించారు. నంద్యాల పట్టణంలోని టెక్కీ ప్రాంతంలో ఉన్న వివిధ సహకార సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సోమవారం సందర్శించారు. శిల్ప సూపర్ మార్కెట్, శిల్ప మహిళా సహకార్, శిల్ప రైతు సమైక్య మరియు నంది రైతు సమైక్యలను నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్వయంగా దుకాణాలను కలియక తిరుగుతూ రైతులకు అందిస్తున్న సబ్సిడీలు, మహిళలకు మంజూరు చేస్తున్న రుణాలు మరియు సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులపై ఇస్తున్న డిస్కౌంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దుకాణాల లీజు గడువు ముగిసినందున వాటిని నిర్వహిస్తున్న వారు వెంటనే మార్కెట్ యార్డుకు షాపులను అప్పగించాలని మంత్రి ఫరూక్ ఆదేశించారు. ప్రస్తుతం ఒక్కో షాపుకు కేవలం 2,500 రూపాయలు మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు. ఇది వాస్తవ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ. ఇదే ప్రాంతంలో ఎదురుగా ఉన్న షాపుల అద్దె 15,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు ఉందని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఉండేందుకు వీటిని వెంటనే అప్పగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్ యార్డు ఆస్తులను సక్రమంగా వినియోగించుకోవాలని లీజుదారులు సహకరించాలని సూచించారు. మాకు రూములకు ఆయన చైర్మన్ ఏమని అంటే మాకు బాడిగలు తక్కువ ఉన్నాయి, 2,500 రూపాయలు ఉన్నాయి, బాడిగలు పెంచుకొని అడిగడం జరిగింది. సరే ఇక్కడ ఏం వ్యాపారం చేస్తామని చూస్తాము, సార్ ప్రొవిజన్స్ పెట్టారు, దాని గురించి మాట్లాడాల్సి కలిగింది. అది జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను మంచి పని చేస్తే మంచి అంటాం, చెడు పని చేస్తే చెడు అంటాము. కాబట్టి దాని గురించి మాట్లాడడానికి రాలేదు. మేము అలా వాళ్ళు అమ్ముకుంటారని వ్యాపారం పెట్టినాడు. ఎవరు శిల్పామోహన్ సంబంధం లేదు, శిల్పా నారాయణమోహన్ రెడ్డి కొడుకు సంబంధం లేదు. ఎందుకు ఆయన పేరు చెప్తున్నారు? పాపం ఆయన రాజకీయాలు ఉన్నాడు, చెడు పేరు తీసుకొచ్చి పెట్టున్నారు. ఆయన పేరు మీద ఎవరు తీసుకొచ్చి పెట్టుకున్నాడు, ఆయనకు అడుగుతున్నారు వీళ్ళు. ఆయన మాకు బాడిగ తక్కువ ఉంది, 2,500 రూపాయలు ఉన్నాయి షాపుకు, మీరు ఈరోజు ఈ కూడలిలో కనీసం 15,000 20,000 బాడిగ వస్తుంది, మీరు కోర్టు నుంచి కూడా డైరెక్షన్ వచ్చింది యాక్షన్ చేయమని. మీరు కాబట్టి మీరు యాక్షన్ పాల్గొని తీసుకోండి, వద్దంటాడు ఎవరు. ఆయన వ్యాపారం పెట్టుకున్న వ్యాపారం గురించి మాట్లాడాలి, చేరా అదేదో లోన్లు పెట్టుకుని అది అని సొంత పని ఎవరిదో అది, దాంట్లో మేము చెప్పదలుచుకోలేదు, మాకు అవసరం లేదు. అది బిజినెస్ చేసుకుంటున్నారు, బిజినెస్ గురించి జరుగుతున్నారు, అదేదో అచ్చిన లాభం అయితే ప్రజలు పంపుతా ఉన్నారు. నాకు తెలుసు దాని విషయం. బ్యాంక్ కూడా ఉంది, ఆ బ్యాంకులో కూడా లోన్ ఇస్తారు 20,000 గురించి చెప్పి, దాని గురించి ఆలోచన లేదు. మాకు ఏమైనా పెట్టుకోండి, మాకు బాడిగ కావాలా. ఈ రోజుల్లో మాకు 2,500 రూపాయలు బాడిగ సరిపోదు. ఇప్పుడు ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి ఇది స్థలము, నాది కాదు, ఈయనది కాదు, యువది కాదు. ఎవరైతే మాట్లాడుతున్న టీవీలో వాళ్ళకందరినీ ప్రభుత్వ స్థలము, ఇవాళ ఈయన ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, ఇంకో భవిష్యత్తు ఇంకోటి ఉండొచ్చు. కాబట్టి మేము బాడిగ పెంచమని చెప్తున్నాం. కోర్టు నుంచి కూడా ఆదేశాలు ఇచ్చారు. బాడిగ చేసుకునే పనిని వ్యాపారాన్ని మేము కృషి చేయడం తెలుసుకోలేదు, దాని గురించి అవసరం ఉంది. ప్రభుత్వ ఆస్తులు ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని, టెక్కీ ప్రాంతంలోని ఈ షాపుల లీజు గడువు ఎప్పుడూ ముగిసిపోయిందని, అదేవిధంగా రైతులకు ఇచ్చే సబ్సిడీలు, మహిళలకు అందే రుణాలు మరియు ప్రజలకు నిత్యావసర వస్తువులపై ఇచ్చే రాయితీలు క్షేత్రస్థాయిలో అర్హులకు సక్రమంగా అందుతున్నాయో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రంగప్రసాద్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మాకు మార్కెట్ యార్డ్ నుంచి ప్రభుత్వం కోర్టు నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. మీరు ఓపెన్ యాక్షన్ వేసుకొని మీకు ఎంత కావాలో మీరు లేకపోతే నెగోషియేట్ చేయండి. ఆయన కొంచెం చైర్మన్తో మాట్లాడవచ్చు కదా, అన్న ఇది 2,500 కాదు, 10,000 12,000 15,000 ఇస్తామని కూర్చొని మాట్లాడుకొని. ఆయన ఎవరు తీసుకుని ఆయన ఎవరు తెలుసు. మన మధ్యలో అనవసరంగా ఆయన పేరు తీసుకొస్తాడు. మీకు శిల్పామోహన్ మా తెలుగుదేశం పార్టీ పని చేయలేదా? కొడుకు కూడా అదేమిది ల్యాప్టాప్ తీసుకొని బాకీ టాకి తీసుకొని తిరుగుతాడు. ఆయన రాజకీయాలు ఇప్పుడు ఎవడు యాడ్స్ వస్తాడు ఎవరు తెలుసు, దాని గురించి కాదు. రాజకీయాల గురించి చేయడంలే. మేము ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నాడో, ఎవడైతే లీజ్ తీసుకున్నాడో ఆయన గురించే మాట్లాడుతున్నాము. ఆయన ఎవరు నాకు తెలియదు, ఎవరు ఆయన పేరు చెప్పండి. కృష్ణారెడ్డి అంటే ఎవరు నాకు తెలియదు. ఆయన వచ్చి మాట్లాడితే బాగుంటుంది.
అప్పుడు చైర్మన్ ఉన్నాడు, కమిటీ ఉంది. ఎవరు ఆయన ఎవరిదో తెలుసు నాకు, జగదీశ్వరుడి పేరునే కానీ ఆయన ఎవరో నాకు సంబంధం లేదు. అక్కడ అనవసరంగా ఈయన శిల్పామూరుడి కుటుంబం సభ్యులు కుటుంబం ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.